నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంచు దినమున దాన్ని లేపుటియే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. It says there in verse 37, 37వ వచనంలో ఈ విధంగా ఉంది. all that the Father gives me shall come to me, and the one who comes to me I will certainly not cast out. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. I will not cast out. నేను బయటికి త్రోసివేయను. Dear brothers, dear sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, if you go to God today, ఈ దినమందు మీరు దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే you know what the Lord is telling you, the promise. దేవుడు మీకు ఏ వాగ్దానం చేస్తున్నారో తెలుసా? I will not cast you out. నేను మిమ్మల్ని త్రోసివేయను. I will not cast you out. నేను మిమ్మల్ని త్రోసివేయను. Whatever may be the situation that you are in, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండినా గానీ, whatever problem that you have, మీరు ఎటువంటి సమస్య మీకు కలిగి ఉన్నా గానీ, whatever struggles that you have, మీరు ఎటువంటి కష్టముల ద్వారా వెళుతున్నా గానీ, Jesus says, I will certainly not cast you out. యేసు ప్రభు అంటున్నారు, నేను ఖచ్చితంగా నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. I hope you understand that verse. ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను I అనుకుంటున్నాను. will not cast you out. నేను బయటకు త్రోసివేయను. He will not cast you out. నేను బయటికి త్రోసివేయను. You go to him with faith. ఆయన యొద్దకు విశ్వాసంతో వెళ్ళండి. We heard in our praise, మనం దేవుని స్తుతించుకునే ఆ సమయంలో మనం విన్నాం, that great need in the night, in the middle of the night, ఆ మధ్యరాత్రిలో ఉన్న ఆ యొక్క ఆపదంతట్లో, ఆ అవసరత అంతట్లో how the Lord helped. దేవుడు ఏ విధంగా సహాయం The చేశారు. Lord gave a word of Dev- faith, దేవుడు విశ్వాసంతో కూడిన ఒక మాటను దయచేశారు. and how the Lord, turned the whole situation. ప్రభు పరిస్థితిని అన్నిటిని ఎలాగ త్రిప్పగలిగారు. The whole situation the Lord turned పరిస్థితిని అంతటినీ దేవుడు త్రిప్పివేయగలిగారు. for the glory of God. దేవుని మహిమార్థమై. Remember that. అది గుర్తుపెట్టుకోండి. You call upon him and he will not cast you out. మీరు ఆయనకు మొరపెట్టినప్పుడు, మీరు ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని ఎంత మాత్రమును త్రోసివేయరు. You may say that, the devil may say that, no, you have sinned. సైతాన్ వచ్చి మీ దగ్గరికి చెప్పొచ్చు, నువ్వు పాపం చేశావు You కదా, have no right to go to God. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి ఏ హక్కు లేదు, You cannot go to God. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. Maybe somebody else, but not you. వేరే ఇంకెవరైనా వెళ్ళొచ్చు, కానీ నువ్వు మాత్రం వెళ్ళకూడదు. Maybe somebody else, not you. వేరే ఇంకెవరైనా వెళ్ళొచ్చు. That is what the devil will tell you. సైతాన్ వచ్చి ఆ విధంగా మీతో చెప్పొచ్చు. Will you be honest today? ఈ రోజు మీరు యథార్థంగా ఉంటారా? Will you be honest? యథార్థంగా నిజాయితీగా Dear Lord, I want to come to you ప్రియ ప్రభువా, నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. as I am. నేను ఉన్న పాటనే. There is a beautiful English song. ఒక అందమైన ఇంగ్లీష్ పాట ఉంది. Just as I am, Lord, I come to you as a lamb. I come to you, Lord, Lamb of God. నేను ఉన్నట్లుగానే ఉన్న పాటనే నీ యొద్దకు వస్తున్నాను ప్రభువా, ఒక గొర్రెపిల్ల వల్ల నీ యొద్దకు వస్తున్నాను. Oh, Lamb of God, I come. ఓ దేవుని గొర్రెపిల్ల నీ యొద్దకు వస్తున్నాను. I come, oh Lord, నేను వస్తున్నాను ప్రభువా, as I am. నేను ఎలాగున్నానో ఉన్న పాటుగానే, నేను ఉన్నట్లుగానే వస్తున్నాను. Dear brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, please come to God. దయచేసి దేవుని యొద్దకు రండి. Do not live in sin and do not continue in sin. పాపంలో జీవించకండి, పాపంలో కొనసాగకండి. It says, he will not cast you out. ఆయన మిమ్మల్ని బయటికి త్రోసివేయరు. Because, verse ఎందుకంటే- 38, ఎందుకు త్రోసివేయరంటే 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. because I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నేను పరలోకము నుంచి ఎందుకు దిగి వచ్చానంటే నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే వచ్చితిని. What is our will? మన చిత్తం ఏంటండి? What is our will? మన చిత్తం ఏంటి? To reject. మనం వెంటనే దాన్ని తిరస్కరిస్తూ ఉంటాం. To reject. మనుషుల్ని లేకపోతే అలా తిరస్కరిస్తూ ఉంటాం. We want to, I don't like. నాకు ఇష్టం లేదు, I don't like. నాకు ఇష్టం లేదు, I don't like that person. నాకు ఆ వ్యక్తి అంటే ఇష్టం లేదు, Or he did like that. ఆయన ఆ విధంగా చేశాడు, He said like that. ఈ విధంగా అన్నాడు. That is my will. అది నా చిత్తము, That is my will. అది నా చిత్తము. You know what Jesus said? కానీ యేసుప్రభు ఏం చెప్పారో తెలుసా? We always talk about verse 38. మనం ఎప్పుడు 38వ వచనం గురించి మాట్లాడుతూ ఉంటాం. But understand that it is said in the context of verse 37. కానీ దీన్ని
37వ వచనమునకు అన్వయించి అర్థం చేసుకోవడానికి I want to ప్రయత్నించు. cast you out. ఏ సందర్భంలో చెప్పారు? నేను I don't బయటికి like you. త్రోసివేయను. I don't like you. నువ్వంటే నాకు ఇష్టం లేదు. I want to cast you out. నేను నిన్ను బయటికి త్రోసివేయాలనుకుంటున్నాను. This is very, very important in the family relationships. ఇది ఒక కుటుంబ సంబంధాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Maybe your daughter has done something. బహుశా మీ కుమార్తె ఏమైనా చేసిందేమో, Maybe your son has done something. మీ కుమారుడు ఏమైనా చేశాడేమో, Maybe your husband has done మీ something. భర్త ఏమైనా చేశారేమో, Maybe your wife has done మీ something. భార్య ఏమైనా చేశారేమో. I want to cast you out. నేను మిమ్మల్ని బయటికి త్రోసివేయను. That is your will. నేను మిమ్మల్ని బయటకు తోసివేస్తాను That అనడం is your will. మీ చిత్తం ఆ విధంగా ఉంటుంది. That is your will. మీ చిత్తం ఆ విధంగా ఉంటుంది. Beloved brothers, ప్రియమైన beloved బ్రదర్స్, sisters, ప్రియమైన సిస్టర్స్, will you say today, Lord, I don't want to do my will. ఈ దినం నువ్వు చెప్పగలవా, ప్రభువా నా చిత్తము నేను I don't చేయాలనుకోవట్లేదు, want to, I would like to cast you out. నేను బయటికి త్రోసివేయాలనుకుంటాను, I would like to cast you out. నేను బయటికి I త్రోసివేయాలనుకుంటాను, don't like to talk to you. నేను నీతో మాట్లాడడం I నాకు don't like ఇష్టం to లేదు, look at you. నీ వైపు చూడడం కూడా నాకు ఇష్టం లేదు, I don't like to travel with you. నీతో ప్రయాణం చేయడం నాకు ఇష్టం లేదు. I don't want to, there are husbands who say that you eat, I'll eat later. I don't want to eat with you. కొంతమంది భర్తలు ఉంటారు, నువ్వు తినేస్తే నేను తర్వాత తింటాను, నీతో తినను అని చెప్పేసి అనే భర్తలు ఉంటారు. Or to a son and say, you eat, I don't want to eat with you. లేకపోతే కుమారుడితో నువ్వు తిను, నీతో నేను తినాలనుకోవట్లేదు అని చెప్పే తండ్రులు ఉంటారు. These are all different symptoms of this, your will. ఇవన్నీ నీ చిత్తమునకు సంబంధించిన వేరు వేరు కోణాలు. But you know what the Lord Jesus says? కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారో I will తెలుసా? never cast you out. నేను ఎన్నడూ మిమ్మల్ని బయటకు I will త్రోసివేయను. never cast you out. నేను ఎన్నడూ త్రోసివేయను. Because ఎందుకంటే I have come down from heaven not to do my own will, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను పరలోకం నుంచి రాలేదు, but the will of him who sent me. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే వచ్చాను. Father, I want to do your will. తండ్రి నీ చిత్తం మాత్రమే నేను Will you చేయాలనుకుంటున్నాను. say that today? ఈ దినమందు నువ్వు ఈ విధంగా చెప్తావా? Before we break bread, మనము రొట్టె విరవడానికి ముందుగా, before we drink the wine, మనము ద్రాక్షారసం తీసుకోవడానికి will you ముందుగా say that to the Lord? It's a very, very serious statement. మనం ప్రభుతో ఇది చెప్దాం. ఇది చాలా తీవ్రమైన మాట ఇది. Don't think that it's a very slight, simple word. ఏదో సామాన్యమైన సాధారణమైన మాట అని దీన్ని Lord, తీసుకోకండి. I don't want to do my will, where my will is very, very, very strong. ప్రభువా నా చిత్తమును నేను చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నా చిత్తము బహు బలమైనది. Yeah. We are willing to do the will of the other person. మనము వేరే వాళ్ళ ఇష్టాన్ని చిత్తమును చేయడానికి For సిద్ధంగా ఉంటాం. example, I say, I want to read this verse. ఒక ఉదాహరణకి నేను ఈ వాక్యం చదవాలనుకుంటున్నాను And అని brother starts reading that verse. బ్రదర్ దాన్ని చదవడం మొదలు పెడతారు. And then I say, oh, not my will, but your will. Brother, read, no problem. అప్పుడు నేనంటే నా చిత్తం కాదు నీ చిత్తమే, చదువు ఏం పర్లేదు అంటాను. That is not not doing your will. అది నీ చిత్తము చేయకుండా ఉండడం కాదు. Of course, we start from there. మనం బహుశా అక్కడి నుంచే ప్రారంభిస్తాం We అనుకోండి, start from there. అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. But today I want to challenge you. I want to show you something which is a little higher. కానీ ఈ దిన ముందు మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను, దీనికంటే ఎక్కువైన ప్రమాణాన్ని I want to చూపించాలనుకుంటున్నాను. challenge you, dear brothers, sisters. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. I want to challenge you. మీకు ఓ సవాలు. Where you do not want to do something revealed will of God, దేవుడు నీకు బయలుపరిచిన చిత్తాన్ని చేయకుండా ఉండే ఆ ప్రదేశం నీ జీవితంలో, and you fight with God. నువ్వు దేవునితో పోరాడుతూ ఉంటావు, You చేయడానికి fight ఇష్టం with ఉండదు. God. Lord, I don't want to do that. 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 I will not do that. I will not do that. దేవుడు నీకు ఒకటి బయలుపరుస్తారు, నువ్వేమో ప్రభువా నేను ఇది చేయను, నేను చేయకూడదు అనుకుంటున్నాను, నేను చేయను అంటూ ఉంటావు. And the Holy Spirit is again speaking to you gently, Tarvata- again speaking to you, again speaking to you. Do that, my son. Do that, my son. Do that, my daughter. Do that, my daughter. పరిశుద్ధాత్ముడు తర్వాత మరలా మృదువుగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. చెయ్యి నా కుమారుడా, అది చెయ్యి నా కుమార్తె, చెయ్యి నా కుమారుడా, కుమార్తె ఆయన మరలా మాట్లాడుతూ ఉంటాడు. And the Holy పరిశుద్ధాత్ముడు Spirit is tenderly telling you, dear sister, dear brother, ఎంతో మృదువుగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉంటారు. will you make a covenant with God today? దేవునితో ఈ దినమందు నువ్వు నిబంధన చేసుకుంటావా? Lord, I don't want to do that, Lord. ప్రభువా నేను అలా చేయాలనుకోవట్లేదు. I'm not telling something, please understand what I'm trying to say. I'm not telling you something simple things. నేనేదో సామాన్యమైన విషయాలు చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. Your wife is wants to wear a particular churidar for coming to the meeting. మీ భార్య మీటింగ్ రావడానికి ఏదో ఒక బట్టలు చుడిదార్ వేసుకోవాలనుకున్నారు. Then you say, no, ma, please, I don't like this. Please wear another one.
అప్పుడు మీరు వెళ్ళి అమ్మా ఇదొద్దు నాకు ఇది నచ్చలేదు వేరేది వేసుకో అని చెప్పారు అనుకో. and immediately she changes it. అప్పుడు వెంటనే ఆవిడ మారుస్తారు. Or you tell to your husband, don't wear this shirt, this is too loose or too tight. లేకపోతే మీరు మీ భర్తల దగ్గరికి వెళ్ళి ఈ షర్ట్ వేసుకోకండి ఇది చాలా లూజ్ గా ఉంది And then he say, లేకపోతే okay, చాలా okay, టైట్ గా ఉందని. okay, I will do as you say. సరే అమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. You don't say that that is your breaking your will. You are not breaking your will in all those. దాన్ని మీ చిత్తమును విరక్కొట్టుకోవడం అని మాత్రం చెప్పకండి. అది That is- మీ చిత్తమును వదులుకోవడం కాదు అది. That is all silly, simple things of life so that you can have a peaceful coexistence with your husband. స్నేహపూర్వకంగా ఎంతో కలిసి ఉండడానికి ఉపయోగపడే మీ జీవితంలో ఎదురయ్యే తారసపడే చిన్న చిన్న విషయాలు ఇవంతే. But something that pains you, కానీ మీకు బాధించేది మీ హృదయంలో నొప్పి కలిగించేది. I want to challenge you, beloved brothers, beloved sisters. నేను మిమ్మల్ని ఈ దిన ముందు సవాలు చేయాలనుకుంటున్నాను Are ప్రియమైన you in brothers a and sisters. position to do something that you don't like to do, but you know that it is God's will and it pains you? మీకు దేవుని చిత్తమని ఎరిగి కానీ దాన్ని చేయాలనుకోవడం మీరు చేయాలని కోరుకోరు, ఎందుకంటే అది మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటుంది అని విషయమే మాట్లాడుతున్నాను. I repeat that. అది మీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. God is asking you to do something which you don't like, which is painful for you. మీకు ఇష్టం లేనిది మీకు బాధ కలిగించే దాన్ని దేవుడు మిమ్మల్ని చేయమని అడుగుతున్నారు. And the Lord is asking you to do that. దేవుడు మిమ్మల్ని అది చేయమని అడుగుతున్నారు. Are you willing to do that? అది చేయడానికి నువ్వు సిద్ధంగా Are you ఉన్నావా? willing to do that? అది చేయడానికి నువ్వు సిద్ధంగా That's what ఉన్నావా? it says here. అదే ఇక్కడ చెప్తుంది. Verse 38. 38వ వచనం. Not to do my will, Lord, but your will. నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తం I మాత్రమే. don't want to do my will, Lord, నా చిత్తం నేను చేయాలనుకోవట్లేదు ప్రభువా, but your కానీ will. నీ చిత్తం మాత్రమే చేయాలనుకుంటున్నాను. Are we willing to do that? మనం చేయడానికి ఆ విధంగా I సిద్ధంగా hope you ఉన్నామా? understand this will. I hope you understand this will. ఈ చిత్తము అనే దాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. God, please, I'll repeat it. Please listen again. Please understand that again. God is asking you to do something which you don't like to do, which is painful for you to do. నేను మరలా దీన్ని చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇష్టం లేనిది మీకు బాధ కలిగించే దాన్ని దేన్నో దేవుడు మిమ్మల్ని చేయమని అడుగుతున్నారు. Yeah. You don't like to apply. Let us say you don't like to apply for a particular course or a job. ఉదాహరణకి ఒక ప్రత్యేకమైన కోర్సుకో ఉద్యోగానికో మీకు అప్లై చేయడం దాన్ని దరఖాస్తు చేసుకోవడం ఇష్టం లేదు. But the Lord is trying to tell you, కానీ దేవుడు మీతో చెప్తున్నారు, no, my son, no, my daughter, you have to do this. కాదు నా కుమారుడా, కాదు నా కుమార్తె, నువ్వు ఇది చెయ్యాలి అని. You resist it. You resist it. You resist. దాన్ని నువ్వు తిరస్కరిస్తూ ఉంటావు, వద్దు వద్దు అని తోసివేస్తూ ఉంటావు. Please stop resisting that. దయచేసి దాన్ని తిరస్కరించడం ఆపివేయండి. You should be like that bread which we are going to break. మీరు ఎలా ఉండాలంటే మనం విరవబోయే ఆ రొట్టెలాగా ఉండాలి. That bread is so soft ఆ రొట్టె ఎంత మృదువుగా ఉంటుందో that if you just do little without any force, just turn it like this, it will break. ఎంత మెత్తగా ఉంటుందంటే మీరు ఏ బలం ఉపయోగించకుండా కొంచెం ఇలా అంటే అది విరిగిపోతుంది. That is what we are going to testify today. మనం అందరం ఇప్పుడు అదే సాక్ష్యం ఇవ్వబోతున్నాం. If you are hard-hearted, ఎంతో కఠిన హృదయుడు అయితే I will not do it. Brother, don't talk to me about that. నేను అది చేయను సహోదరుడా, దయచేసి ఆ విషయమే నాతో మాట్లాడకు. Or dad, don't talk to me about that. డాడీ దాని గురించి నాతో మాట్లాడకండి, నేను అది చేయను. Or you tell to your wife, లేకపోతే మీ భార్యతో ఇలా చెప్తారు, please don't tell me about that. దయచేసి దాని విషయమే నాతో I చెప్ప, will not do it. నేను అది చేయను. Ooh, don't be like that. Beloved brothers and sisters, don't be like that. దయచేసి అలా ఉండకండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలా ఉండకండి. Jesus also had a will of his own. Don't think that Jesus was like a zombie. He was like automatically, he was just going around doing something. No. యేసు ప్రభు కూడా మనవలే సొంత చిత్తం ఉందని మర్చిపోకండి. ఆయన ఏది ఆటోమేటిక్ గా రోబోట్ లాగా అలాగా ఎలా తిప్పితే అలా వెళ్ళిపోయారు అనుకోకండి. No. Jesus was not like a robo ఒక రోబోట్ లాగా యేసు ప్రభు లేరు. who was being controlled from heaven. Okay, now you have to do this, now you have to do this, now you have to do this. Not like that. ఏదో ఒక మరమనిషిని నియంత్రించినట్లుగా పైనుంచి అది చెయ్యి ఇది చెయ్యి అని దేవుడు చెప్పినట్లుగా మరమనిషిలాగా లేరు. He had a will of his own. ఆయన సొంత చిత్తం కూడా ఉంది ఆయనకి. He had a will of his own. ఆయనకి సొంత చిత్తం ఉంది. And then Jesus refused it. 33.5 years. కానీ 33.5 సంవత్సరములు కూడా యేసు ప్రభు ఆయన సొంత చిత్తాన్ని ఆయన తిరస్కరిస్తూనే ఉన్నారు. You know, in the Garden of Gethsemane, it was not a drama. గెత్సెమనే తోటలో అక్కడ ఏది నాటకం ఏం జరగలేదు అక్కడ. No, don't think that in Gethsemane,
garden, it was a drama for Lord. అక్కడ ఈ గెత్సెమనే తోటలో ఏదో డ్రామా జరిగింది అనుకోకండి. It was not a drama. అక్కడేం డ్రామా లేదు. His sweat became like blood. ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె మారింది. And scientists say that when the sweat comes out of stress, it get mixed with the blood and comes out. Such a tremendous stress that the Lord went through. ఎంత ఒత్తిడిలో యేసు ప్రభువు ఉన్నారంటే ఆ యొక్క ఒత్తిడిలోంచి ఆయన చెమటలోంచి రక్తము బయటకు వచ్చేంత ఒత్తిడిలోనికి వెళ్ళారు యేసు ప్రభు ఆ సమయంలో. He was under stress. అంత ఒత్తిడిలో ఉన్నారు ఆయన. He wanted to do his own will. ఆయన సొంత చిత్తం చేయాలనుకున్నారు. And he said, Lord, not my will, but your will. కానీ ఆయన ఆఖరిగా ఉన్నారంటే ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. His prayer in the Garden of Gethsemane was not a joke. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు చేసిన ప్రార్థన అదేమి జోక్ కాదు. Lord, your will, I am willing. Lord, this is my will, but not my will, but your will. ప్రభువా నా చిత్తం అయితే ఇది, కానీ నా చిత్తము కాదు నీ చిత్తం మాత్రమే నెరవేర్చు. Beloved brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, I want to plead with you. నీతో బ్రతిమలాలనుకుంటున్నాను నేను. I wanted to show a Old Testament picture నేను పాత నిబంధనలో ఒక దృశ్యాన్ని చూపించాలనుకుంటున్నాను. to make you understand this. మీరు అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా. I hope all of you know the book of Judges. న్యాయాధిపతులు మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. And the book of Judges is after Joshua. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉంటుంది. Yeah, I think it is after Joshua, am I right? Yes, Yeah. After Joshua, Moses died and then Joshua was leading them. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ వారిని నడిపిస్తున్నాడు. And then Joshua was leading them. After Joshua died, యెహోషువ చనిపోయిన తర్వాత then they appointed judges. కొంతమంది న్యాయాధిపతుల్ని వాళ్ళు కనుగొన్నారు. And if you read the book of Judges, very, very interesting, very, very interesting book. న్యాయాధిపతుల గ్రంథము గనుక మీరు చదివితే అదంతా ఆసక్తి కలిగించే ఒక పుస్తకం కింద ఉంటుంది ఇది. What is happening there is with the people of Israel, people of God. People of God. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని ప్రజలు, and they had a pattern. వాళ్ళకి ఒక క్రమం ఉండేది. And it has got a relationship with us also. అది మనకి సంబంధించింది కూడా. What was their pattern? వాళ్ళ ఒక క్రమం ఎలా ఉండేదో తెలుసా? They would live in sin. వాళ్ళు పాపంలో ఉంటారు. Then they will repent. ఒక పద్ధతి లాగా పాపం చేస్తారు, తర్వాత పశ్చాత్తాపడతారు. And then, when they live in sin, వాళ్ళు పాపంలో జీవిస్తున్నప్పుడు lot of problems come. Other nations attack them. వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. వేరే దేశాలు వాళ్ళ మీద దండెత్తి వస్తారు. Make them all slaves. వాళ్ళనేమో బానిసల కింద పట్టుకుంటారు. Punish them, kick them, and all types of harm them. వాళ్ళని శిక్షిస్తారు, వాళ్ళని హింసిస్తారు. చాలా రకరకాలైన హింసలు ఉంటాయి వాళ్ళకి. Then they repent and they come to God. అప్పుడు వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు And వస్తారు. God raises a judge. అప్పుడు దేవుడు మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపుతారు. God raises a commander. ఒక సైన్యాధిపతిని లేపుతారు. And then kills all the enemies. అప్పుడు శత్రువులు అందరిని చంపేస్తారు. There is peace. అప్పుడు తర్వాత మన నెమ్మది ఉంటుంది. And you know what happens? కానీ ఏం జరుగుతుందో తెలుసా? What happens to us when there is peace like that? ఆ విధంగా నెమ్మది మనకు కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? What do we do? We forget. Huh? We forget God. We forget God and start sinning. మనం దేవుడిని మర్చిపోతాం, మళ్ళా పాపం చేయడం మొదలు పెడతాం. Again sinning. మరలా పాపం. Again repentance. మరలా పశ్చాత్తాపడడం. Again salvation. మరలా రక్షణ. Peace and salvation at last. Oh, thank God. తర్వాత ఆఖరిగా నెమ్మది, రక్షణ, వందనాలు దేవా అని చెప్తాం. After few months, కొన్ని నెలల తర్వాత, after few years, కొన్ని సంవత్సరముల తర్వాత sin and backsliding. పాపము వెనక్కి దిగజారిపోవడం. This is the beautiful lesson we can learn from the book of Judges. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన అందమైన పాఠం ఇది. Amazing. ఎంతో అద్భుతం. And 7 times. 7 సార్లు. If you study it, it happens 7 times. ఆ విధంగా మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే ఈ విధంగా 7 సార్లు జరిగింది. They come to God. దేవుని దగ్గరికి వస్తారు. God solves all their problems. God blesses them. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చేస్తారు. They backslide. మరలా వెనక్కి దిగజారిపోతారు. Second time they come to God. మరలా రెండోసారి దేవుని దగ్గరికి Third time they come to God. మూడోసారి దేవుని దగ్గరికి వస్తారు. Fourth time they come to God. నాలుగోసారి వస్తారు. Fifth time they come to God. ఐదోసారి వస్తారు. Sixth time. ఆరోసారి వస్తారు. And 7th time. తర్వాత 7ఓసారి. This is the story of the people of God in Israel. ఇశ్రాయేలు దేవుని బిడ్డలైన ఇశ్రాయేల్ యొక్క కథ ఏ విధంగా ఉండింది. And you may be telling me, మీరు నాతో ఈ విధంగా చెప్పొచ్చు, నన్ను ఈ విధంగా అడగొచ్చు.
Brother, what is the connection between doing God's will and these people backsliding? You are changing subject. మీరు నన్ను అడగొచ్చు, బ్రదర్, దేవుని చిత్తం చేయడానికి ఈ మనుషులు ఇలాగ వెనక్కి జారిపోవడానికి John chapter సంబంధం ఏంటండి? మీరు John chapter 6 you said, and suddenly you jump to Judges. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం ఉన్నారు, వెంటనే మళ్ళీ న్యాయాధిపతులకు వెళ్ళారు, మీరు టాపిక్ మార్చేస్తున్నారని మీరు అనొచ్చు. I'll show you the reason. నేను దానికి కారణం చెప్తాను చూడండి. Why this happened? This sinning, backsliding again, salvation, backsliding, salvation, backsliding, salvation, backsliding, salvation, backsliding 7 times. Perfect picture of our own life. ఈ రక్షణ పొందడం, తర్వాత వెనక్కి దిగజారిపోవడం, రక్షింపబడడం, దిగజారిపోవడం, రక్షింపబడడం, దిగజారిపోవడం, ఇలాగ 7 సార్లు జరిగింది. మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. Yeah. I want to show this verse. నేను ఈ వచనం చూపించాలనుకుంటున్నాను. Chapter 21. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. Never ever forget this verse. ఎప్పుడు కూడా ఈ వచనాన్ని మర్చిపోకండి. I have said that earlier also. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. Last chapter, last verse. న్యాయాధిపతుల గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం. Very easy to remember. అది గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. The book of Judges, న్యాయాధిపతుల గ్రంథము last chapter, ఆఖరి అధ్యాయము last verse. ఆఖరి వచనం. What does it say? ఆ దినముల్లో Yeah. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, Now, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. that's it. అది అంతే. No king. రాజు లేడు. Each person did whatever they want. ఎవరికి కావాలనుకుంటే వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు అంతే. No king. రాజు లేడు. Each one did whatever they wanted to do. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించారు. This is the cause. This is the reason for our backsliding. మనము వెనక్కి దిగజారిపోవడానికి ఇదే కారణం. People don't listen to the parents. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. Wives don't listen to their husbands. భార్యలు భర్త మాట వినరు. The brothers don't listen to the elders. బ్రదర్స్ ఏమో సంఘ పెద్దల మాట వినరు. Each one doing whatever they want. వారికి ఏది కావాలో వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. Your life will be a constant sinning, backsliding victory, backsliding victory, backsliding victory. మీ జీవితం ఎప్పుడు పాపం చేస్తూనే వెనక్కి దిగజారిపోవడం, మళ్ళీ జయం పొందడం, వెనక్కి దిగజారిపోవడం, మరలా జయం పొందుకోవడంతోనే ఉంటుంది. Young people, I want to ask you. యవనస్తులు నేను అడుగుతున్నాను. When you want to take a decision, do you discuss things with your father, with your mother? మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మీ తండ్రితోనూ మీ తల్లితోనూ మీరు మాట్లాడుతూ ఉంటారా? Or you think that, I know everything. కానీ నాకు సమస్తం తెలుసు అని You అనుకుంటారా? think about it. You are influenced by your friends. మీరు దీని గురించి ఆలోచించండి. మీ స్నేహితులు ఏదో ప్రభావితం చేస్తారు. You don't want to discuss with your father or with your mother. మీ తండ్రితోనూ తల్లితోనూ మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు. Especially if they are in the church, especially if they are believers. మరి ముఖ్యంగా వాళ్ళు చర్చిలో ఉండి విశ్వాసులైన వారికి You don't want to discuss anything with them. ఏది మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు. You do whatever you think. మీకు ఏది అనిపిస్తే అది చేస్తారు. You can put your name in verse 21. ఈ యొక్క 25వ వచనంలో మీ పేరు పెట్టుకోండి. తన అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. You can put your name in verse 25. 25వ వచనంలో మీ పేరు పెట్టుకోండి. ఇక్కడ whatever I feel, yeah, my friends told me, I did like this, I received a WhatsApp, and that is what they said. What is what they said? I want to do that. నేను ఏది అనుకుంటే అది చేస్తాను. ఎందుకంటే నేను వాట్సాప్ లో ఈ మెసేజ్ వచ్చింది, నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి నేను అది చేస్తాను. If your parents are not able to advise you properly, మీ తల్లిదండ్రులు గనక మీకు మంచి సలహా ఇవ్వలేకపోతే, have you ever discussed things with your elders? మీ సంఘ పెద్దలతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా? Shall I put a word with him? నేను ఒక మాట చెప్పనా బ్రదర్ తో? Or you do whatever you want? లేదు, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లుగా Dear చేస్తారా? brothers, dear sisters, it cannot go well with you. ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, ఇది మీకు మంచిది కాదు. You don't like to talk. You don't like to talk to your father. మీ తండ్రితో మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు. You don't like to talk to the elders. పెద్దలతో, సంఘ పెద్దలతో మాట్లాడడం మీకు ఇష్టం. What do they know? They are old fashioned people. They don't know anything. వాళ్ళ పాత పద్ధతులు, పాత ఫ్యాషన్ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. Yeah, we know everything. నాకంతా తెలుసు. That is what the people of Israel also thought. ఇస్రాయేల్ జనం కూడా అలాగే అనుకున్నారు. There was no king.
అక్కడ రాజు లేడు, There was no authority. వాళ్ళపైన అధికారం లేదు. You don't pray. You don't seek God for that. మీరు ప్రార్థన చేయరు, దాని విషయమే దేవుని వెతకరు. And you think that your friends have told something and you have taken a decision. వెంటనే మీ స్నేహితులు ఏదో చెప్పారు అనుకుంటారు, వెంటనే ఒక నిర్ణయం And you తీసేసుకుంటారు. come home and fight with your father and mother. ఇంటికి వచ్చి మళ్ళీ మీ తండ్రితో మీ తల్లితో అక్కడ పోరాటం. No, brother, no, sister. లేదు సహోదరుడా, లేదు సహోదరి, That is not right. అది సరైనది కాదు, That is not at all correct. అది సరైన విషయం It కాదు. could be something which is at God's will. దాన్ని మీరు ఈ విధంగా, ఇది దేవుని చిత్తమేనా? Everyone did what was right in his own eyes. ప్రతి ఒక్కడు తనకిష్టానుసారముగా ప్రవర్తించి వచ్చును. No, we cannot do that. మనం ఆ విధంగా చేయలేం. Then this will be your result. అలా చేస్తే ఇదే ఫలితం మీకు కూడా వస్తుంది. Okay. And what happens when you do your own will? మీరు మీ సొంత చిత్తం చేసినప్పుడు ఏం జరుగుతుంది? I told you there are 3 sections to this message. నేను ముందుగా మీకు చెప్పాను, ఈ యొక్క మెసేజ్ కి 3 భాగాలు ఉన్నాయి. Number 1, మొదటిది, that is in John we saw, అది యోహాను సువార్తలో మనం చూసాం. Lord, we are here not to do our own will. ప్రభువా, మా సొంత చిత్తం చేసుకోవడానికి మేము ఇక్కడ లేము, Lord, I want to do your will. నీ చిత్తం చేయడానికి ఉన్నాం ప్రభువా. Secondly, I showed you the picture from Judges. తర్వాత రెండోదిగా న్యాయాధిపతుల నుంచి ఒక దృశ్యం మీకు You చూపించాను. backslide, నువ్వు వెనక జారిపోతావు, then you repent, తర్వాత you get పశ్చాత్తాపడతావు, victory, నీకు జయం వస్తుంది, then again you backslide, మరలా వెనక జారిపోతావు, you repent, మరలా నువ్వు you పశ్చాత్తాపడతావు, get victory, మరలా నీకు జయం వస్తుంది, again you backslide. మరలా వెనక జారిపోతావు. That is the second part of the message. అది మన యొక్క మెసేజ్ లో రెండో భాగం. Then I want to go to the last part of the తర్వాత నేను ఈ ఆఖరి భాగంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. What happens when you do your own will? నీ సొంత చిత్తము నువ్వు చేసినప్పుడు ఏమి జరుగుతుంది? Judges. న్యాయాధిపతులు. We can turn to Judges. న్యాయాధిపతులకి వైపు తిరపండి. Amazing passage. I hope you will meditate this book of Judges. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు ధ్యానిస్తారని నేను అనుకుంటున్నాను. We can turn to chapter 16. 16వ అధ్యాయం వైపు తిప్పుదాం. Brother, you can read from 17 to 20. You can read that. Yes, brother. Please. 17 నుంచి 20 వరకు చదువుకుందాం. Yeah. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపినను. ఫిలిస్తీయ సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతను బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. Verse 20. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని, ఎప్పటి ఇట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనని ఎడబాసనని అతనికి తెలియలేదు. Oh, what a tragic story. ఎంత విచారకరమైన కథ చూడండి. This is the story of Samson. You know that. ఇది సంసోను కథ. మీ అందరికీ తెలుసు. Samson and Delilah. ఈ సంసోను దెలీలాల సంగతి మీకు తెలుసు. And you know what he says? అతను ఏమనుకున్నాడో తెలుసా? My strength will leave me. నా యొక్క బలము నన్ను నడిపిస్తుంది. Shave off my 7 locks of hair. నా యొక్క 7 జడలు గనక మీరు క్షౌరము చేస్తే my strength will go. నా బలం పోతుంది. What is the connection between hair and strength? తనకున్న బలానికి ఈ జడలకి సంబంధం ఏంటండి? What is the connection? దానికున్న సంబంధం ఏంటి? Because God said. ఎందుకంటే దేవుడు చెప్పారు. Chapter 13. 13వ అధ్యాయం. During the birth. ఆయన జన్మించినప్పుడు. Chapter 13. 13వ అధ్యాయము. Verse 4. 4వ వచనం. కాబట్టి verse 5. 5వ వచనం. Yeah. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి
ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, He had all the strength because God gave them one commandment. అతనికి ఆ బలమంతా ఉంది, ఎందుకంటే దేవుడు వారికి One ఒక ఆజ్ఞ ఇచ్చారు. One commandment the Lord gave. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. Beloved brothers and sisters, ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, one commandment. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు వాళ్ళకి. This is my will. ఇది నా చిత్తము, This is my will. ఇది నా చిత్తము. You should not drink wine, నువ్వు ద్రాక్షరసము త్రాగకూడదు. as a pregnant woman. నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదు. That is for the mother. అది తల్లికి. And then to Samson, కానీ సంసోనుకైతే you should not touch the razor in the head. మంగళ కత్తి తన తల మీద తగలకూడదు. You should not do that. అది చేయకూడదు. That is my will. అది నా చిత్తము. How do you explain it? దాన్ని మీరు ఏ విధంగా వివరించగలరు? Medically, physiologically, how will you explain it? మనం మెడికల్ గా గానీ తర్వాత ఏ శాస్త్రంలోనైనా దీన్ని ఎలా You వివరించగలరు? cannot explain, you need not explain, you need not understand. నువ్వు దాన్ని అర్థం చేసుకోవక్కర్లేదు, దాన్ని బోధించక్కర్లేదు, దాన్ని వివరించక్కర్లేదు. God said, full stop, దేవుడు చెప్పారు, అక్కడతో ఆపేయండి అంతే. full stop. అక్కడతో ఆపేయండి. God said, దేవుడు చెప్పారు, full stop. ఇంకంతే. What you are supposed to do? నువ్వేం చేయాలి? Obey. దానికి లోబడ్డం మాత్రమే నువ్వు చేయాలి, That's all. అంతే. But he said, ha, my wife Delilah is asking me. కానీ తనేమనుకుంటే నా భార్య దెలీలా అడుగుతుంది కదా. So like a fool, ఒక వెర్రివాడు వలె, he said that secret. ఒక వెర్రివాడు వలె ఆ రహస్యాన్ని చెప్పేశాడు ఆమె. You shave off my head. నా తలను క్షవరం చేయి. When you do not do God's will, నీవు దేవుని చిత్తము చేయని పక్షములో, when you disobey God's will, నువ్వు దేవుని చిత్తమునకు అవిధేయుడివైతే, what God has told you, దేవుడు నీకు ఏమి చెప్పారో, what God has told you clearly, దేవుడు నీతో స్పష్టంగా ఏమి చెప్పారో, and you don't do that, నువ్వు దాన్ని చేయకపోతే, and you do your own will, నీ సొంత చిత్తము చేసిన ఎడల you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Two things will happen. రెండు విషయాలు జరుగుతాయి. Number one, మొదటిది verse 17, 17వ వచనం, I shall become weak నేను బలహీనుడిని అయిపోతాను, and will be like any other man. ఇతర మనుషుల వలె అవుదును. You will become just like any other man. నీవు వేరే మనుషుల్లాగా ఇతరులాగా I అయిపోతావు. will not have the strength of God. ఇంక దేవుని బలం ఏముండదు. I will not have the strength of God. దేవుని యొక్క బలము నాకు ఉండదు. ఇంకా I'll be just like any other man. నేను ఇతర మనుషుల వలె అయిపోతాను. Oh, dear brothers and sisters, I can't find a more sad verse than this. ఇంతకంటే విచారకరమైన వచనాన్ని నేను ఇంకా కనుగొనలేను. I can't think of any other saddest verse. ఎంతో విచారమైన మాట ఇది. The calling from God is gone. దేవుని యొద్ద నుంచి వచ్చిన పిలుపు పోయింది. The strength of God is gone. దేవుని బలము తొలగిపోయింది. Because like a fool, he revealed this. ఎందుకంటే వెర్రివాడు వలె ఆ రహస్యాన్ని వివరించేశాడు. And he broke the will God has given him. దేవుడు తనకిచ్చిన ఆ చిత్తాన్ని తను విరక్కొట్టేశాడు. God has given him something. God has told him clearly something. దేవుడు చాలా స్పష్టంగా తనతో ఒక విషయం చెప్పారు. And he became just like any other man. తాను దాన్ని విడిచిపెట్టేయడం ద్వారా ఇతర మనుషుల వలె అయిపోయాడు. Do you know, dear brothers and sisters, that is not your calling? ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది That is not your calling. అది నీ పిలుపు కాదని నీకు తెలుసా? That we can be just like anybody else. మనము ఇతరుల వలె ఉండొచ్చు అనేది మీ పిలుపు కాదని తెలుసా? No. Sisters, you are not to be like that. కాదు సహోదరి, మీరు ఆ విధంగా ఉండకూడదు. You are not to be like any other sister, any other woman that you find. మీరు చూసే ఏ ఇతరమైన స్త్రీల వలె మీరు ఉండకూడదు. Dear young brothers, young sisters, you should not be like any other classmate in your college, in your class. ప్రియమైన యవనస్తుడా, యవనరా, మీ కాలేజీలో ఉన్న వేరే ఇతరుల వలె, మీ క్లాస్మేట్ల వలె మీరు ఉండకూడదు. You are a child of God. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి. You are a child. You are a son of God. You are a child of God, dear brother, dear sister. నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవి, ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్. Yeah, everybody goes for film. అందరూ సినిమాలకు వెళతారండి. Everybody fights with their wives and husbands. ప్రతి ఒక్కరు వాళ్ళ భార్యతో భర్తతో దెబ్బలాడుతూ ఉంటారు. Yeah, in every home there is a son who is disobedient. ప్రతి ఇంటిలో కూడా అవిధేయుడైన కుమారుడు ఉంటాడు. No, don't accept all this. అవన్నీ మీరు అంగీకరించకండి. You are not like that. నువ్వు ఆ విధంగా ఉండకూడదు. You are different. నువ్వు ప్రత్యేకమైన వాడివి. You are different. నువ్వు ప్రత్యేకమైన వాడివి. And you know what Samson said?
సంసోన్ ఏమన్నాడో తెలుసా? I disobey God's word, God's will. I don't do God's will. I'll become just like anybody else. నేను దేవుని చిత్తాన్ని చేయకుండా నేను దేవునికి అవిధేయుడిని అయితే ఇతరుల వలె నేను అయిపోతాను. Oh, beloved brothers and sisters, I hope you can see my heart. ప్రియమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా హృదయాన్ని మీరు చూడగలరని నేను అనుకుంటున్నాను. Don't be like anybody else. దయచేసి ఇతరుల వలె మీరు అయిపోకండి. Samson is saying, I'll become like anybody else. సంసోన్ అంటున్నాడు, నేను ఇతరుల వలె అయిపోతాను అంటున్నాడు. Do you want to be like anybody else? Or do you want to be a man of God, a woman of God? నువ్వు దేవుని యొక్క మనుషుడిగా ఉండాలనుకుంటున్నావా, దేవుని యొక్క కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే Lord, ఇతరుల వలె I want to ఉండాలని? be a man of God. I want to be a woman of God. నేను దేవుని యొక్క మనిషి కింద ఉండాలనుకుంటున్నాను, దేవుని యొక్క సిస్టర్ కింద ఉండాలనుకుంటున్నాను మీరు And అనుకుంటున్నాను. do you know what is the second effect? దాని యొక్క రెండవ ఫలితం ఏంటో తెలుసా? Verse 20. 20 వచనం. Chapter 16, verse 20. 16 అధ్యాయం 20 వచనం. You know what he says? అక్కడ ఏమంటున్నాడు తెలుసా? He did not know that the Lord had departed from him. అయితే యెహోవా తన ఎడబాసినని అతనికి తెలియలేదు. What a sad, and again, another saddest statement. ఎంతో విచారకరమైన ఇంకొక మాట ఇది. He did not know that the Lord has left him. దేవుడు తను విడిచిపెట్టేశాడనే విషయం తనకు తెలియలేదు. When you refuse to do God's will, నువ్వు దేవుని చిత్తం చేయడానికి నువ్వు which తిరస్కరిస్తే, you don't like to do, ఎందుకంటే చేయడం నీకు ఇష్టం లేదు. like Jesus. నీ యేసు అంటే ఇష్టమే. Jesus never wanted to die on the cross in the Garden of Gethsemane. యేసు ప్రభు గెత్సెమనే తోటలో సిలువ ఎక్కాలని అనుకోలేదు. When Pilate said, don't you know that I have got authority to release you or to punish you? నేను విడుదల చేయడానికి గానీ నేను శిక్షించడానికి గానీ నాకు అధికారం ఉందని నీకు తెలియదా అని పిలాతు యేసు ప్రభుని When అడిగినప్పుడు, Peter and others wanted to fight, you know what Jesus said? పేతురు ఇతరులు ఎప్పుడైతే పోరాడాలనుకుంటున్నారో My అప్పుడు kingdom- యేసు ప్రభు ఏం My చెప్పారు? kingdom is not of this world. I will not fight. నా రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు, నేను పోరాడను అని చెప్పారు. Put the sword in the cover. కత్తిని వరలో పెట్టు అని చెప్పారు. That is what he said. అదే చెప్పారు. He could have done his own will. ఆయన సొంత చిత్తంలో చేసి ఉండొచ్చు యేసు ప్రభు. He said, don't you know that if I ask my father, he will send 36,000 angels నేను here right now. తండ్రిని నేను వేడుకుంటా 36,000 మంది దూతల్ని ఇప్పుడే పంపిస్తారని మీకు తెలియదా? But I am here to do God's will. కానీ నేను ఇక్కడ దేవుని చిత్తం చేయడానికి. Beloved brothers, beloved sisters, ప్రియమైన బ్రదర్స్, ప్రియమైన సిస్టర్స్, when you do God's will, God's strength will be with you. దేవుని చిత్తము నువ్వు చేసినప్పుడు దేవుని బలము నువ్వు కలుగుంటావు. What is God's will? దేవుని చిత్తం ఏంటి? What is that thing which God is speaking to you? I don't know. ఆ దేవుడు నీతో ఏ విషయమై మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. What is the thing that the Lord is speaking to you? దేవుడు నీతో ఏ విషయమై మాట్లాడుతున్నారు I don't know. నాకైతే తెలియదు. అది I don't know why I shared this word. నేను ఎందుకు ఈ వాక్యాన్ని పంచుకున్నానో తెలుసా? I don't know what is that will which the Lord is trying to tell you that. దేవుడు నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఆ చిత్తం ఏంటో నాకు తెలియదు. But don't resist, don't fight with God. కానీ దేవుని నేను ఎదిరించకండి, దేవునితో పోరాడకండి. Don't fight with God, don't resist. దేవుని ఎదిరించకండి, దేవునితో పోరాడకండి. Humble yourself. నిన్ను తగ్గించుకో. You'll be a strong man. నువ్వు బలవంతుడుగా ఉంటావు. You'll be a strong woman. నువ్వు బలవంతురాలుగా ఉంటావు. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయండి. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, we praise you for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు Thank చెల్లించుకుంటున్నాను. you for the స్తుతులు word you తండ్రి. have given to us. ప్రభువా, మాకు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. Help us, Lord, to do your will. నీ చిత్తము చేయడానికి మాకు సహాయం When you చేయండి. were on this earth, Lord, you did your will. ప్రభువా, When you're on this You- earth, you- you you- did God's will. నువ్వు భూలోకమందు ఉన్నప్పుడు నువ్వు దేవుని చిత్తమునే చేసావు, తండ్రి చిత్తమునే Lord, చేసావు. you did that, Lord. అవును ప్రభువా, నువ్వు చేసావు ప్రభువా. Lord, Samson is teaching us a very, very important truth. సంసోను ఎంతో ప్రాముఖ్యమైన సత్యాన్ని మాకు బోధిస్తున్నాడు. Lord, when we refuse to do God's will, we'll be just like any other person. దేవుని చిత్తం చేయడాన్ని మేము తిరస్కరించినప్పుడు మేము వేరే ఇతరుల వలె మారిపోతాం. Lord, we don't want to be like ordinary people. ప్రభువా, మేము ఇతరమైన మనుషుల వలె ఉండాలనుకోవట్లేదు ప్రభువా. We want to be like your people, నీ బిడ్డలుగా మేము ఉండాలనుకుంటున్నాం. your child. నీ బిడ్డగా We ఉండాలనుకుంటున్నాం. want to be different. ప్రభువా, మేము ప్రత్యేకమైన వారుగా ఉండాలనుకుంటున్నాం. Lord, help us, Lord, to do your will. నీ చిత్తము చేయడానికి మాకు సహాయం చేయండి. Help us, Lord, to do your will. నీ చిత్తము చేయడానికి మాకు సహాయం చేయండి. Mercy on us, Lord, in every situation, Lord. ప్రతి పరిస్థితిలోనూ మా మీద నీ కనికరమును చూపించండి తండ్రి. Not to do our own will. మా సొంత చిత్తము చేయడానికి కాదు, Have mercy on us. మా మీద నీ కనికరమును చూపించండి. We want to surrender ourselves now. మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటున్నాం
ఉన్నాం ప్రభా. Have mercy on us. మా మీద నీ కనికరమును చూపించండి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.